ఈరోజు మనం రామప్ప టెంపుల్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఇది ములుగు దగ్గరలో ఉందన్నమాట. ఇది సో ములుగు నుంచి 17 కిలోమీటర్లు ఉంటుంది ఇది. సో దీని గురించి మొత్తం కాకతీయులు ఎలా బిల్డ్ చేశారు, దీన్ని ఎవరు బిల్డ్ చేశారు, ప్రతి ఒక్కరికి తెలుసుకుందాం. సో బేసికల్గా ఈ టెంపుల్ వచ్చేసి మనకి 800 ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో ఈ టెంపుల్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. సో ఈ టెంపుల్ పేరు రామప్ప టెంపుల్. సో మనకి ఎక్కడ కూడా ఒక శిల్పి పేరు టెంపుల్ పేరు అనేది లేదు, ఇక్కడే ఉందన్నమాట. రామప్ప అనే ఆయన శిల్పి అనమాట. సో ఆయన పేరే టెంపుల్ పేరుగా ప్రసిద్ధి చెందింది. సో ఇక్కడ మనం ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ లయన్స్ ఉన్నాయి. సో ఇక్కడ వరుసగా లయన్స్ ఉన్నాయా, ఈ లయన్స్ దేనికి చూపిస్తుంది అంటే ఈ డైరెక్షన్ ఏంటంటే మనం ప్రదక్షిణ చేసే డైరెక్షన్ అనమాట. ఇలా వెళ్ళాలి ప్రదక్షిణకి అని దీని ఒక అర్థం అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి స్టార్ అనేది మీకు చూడొచ్చు కదా. ఈ స్టార్ అనేది ఏంటంటే టెంపుల్ పైనుంచి చూసినప్పుడు మీకు ఈ ఆకారం అయితే మీకు కనపడుతుంది. స్టార్ అనే ఆకారం అయితే మీకు కనపడుతుంది. దాని తర్వాత ఇంకా మనం ఈ డిజైన్ ఈ ఏనుగులు ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఇవన్నీ ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే ఏనుగులకి అప్పుడు ఇంత రాళ్ళు ఏనుగులు గజబలం యూజ్ చేసే ఇవన్నీ తీసుకొచ్చారనమాట రాళ్ళు. సో అందుకనే ఏనుగులకి అంత ప్రయారిటీ ఇచ్చారు. దాని తర్వాత చూద్దాం. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రకరకాల ఆర్కిటెక్చర్ మీరు చూడొచ్చు. కృష్ణుడు బొమ్మలు కానీ అక్కడ గణపతి బొమ్మ కానీ ఇక్కడ ఇవన్నీ మీరు చూడొచ్చు. సో ఇప్పుడు నేను గజకేసరి గురించి చెప్తాను. సో అది గజకేసరి అంటారు వాటిని. గజకేసరి అంటే ఏంటంటే మనకి కింద ఏనుగు ఉంటుంది, పైన సింహం ఉంటుంది అనమాట. వీటిని గజకేసరి అంటారు. తర్వాత ఇప్పుడు మీకు నంది గురించి స్పెషాలిటీ ఉంది ఇక్కడ. దాని గురించి చెప్తాను. సో ఇప్పుడు మీకు నంది గురించి చూపిస్తా. సో ఇక్కడ నంది అనమాట. ఇది ఇక్కడ నంది స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు అన్ని గుళ్ళల్లో నంది స్ట్రైట్గా ఉంటే ఇక్కడ నంది హెడ్ అనేది రైట్ సైడ్ టిల్ట్ అయి ఉంటుంది అనమాట. దీని పొజిషన్ కూడా మీరు వినొచ్చు. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే దీని ఇయర్ అనేది ఇటు సైడ్ ఎందుకుందంటే దేవుడికి వెళ్ళి ఉందన్నమాట. ఎందుకంటే అలర్ట్ పొజిషన్ అనమాట ఇది. సో ఈ లెగ్ కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇది ఒక అలర్ట్ పొజిషన్లో ఇక్కడ నంది ఉందన్నమాట, కరెక్ట్గా ఆపోజిట్ ఆఫ్ గాడ్ అనమాట. సో నెక్స్ట్ ఇంకేం స్పెషాలిటీస్ ఉందో చూద్దాం. సో ఇంకోటి రాగిని నాగిని గురించి చెప్తాను మీకు. సో ఇక్కడ రాగిని నాగిని ఉంటారు. వీళ్ళు నాగిని, వీళ్ళు రాగిని. సో ఇక్కడ చూసుకుంటే అప్పట్లోనే మీరు ఇక్కడ హీల్స్ వాడేవాళ్ళు అనమాట. ఇగో ఇక్కడ ఇవి హీల్స్ అనమాట. అప్పట్లోనే హీల్స్ వాడేవాళ్ళు అనమాట. ఇట్లాంటి శిల్పాలు మనకి 12 ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఓకే. తర్వాత ఇంకో స్పెషల్ ఏంటంటే ఈ టెంపుల్ బిల్డ్ చేయడానికి 40 ఇయర్స్ పట్టిందనమాట. 300 శిల్పులు యూజ్ చేసి ఇవి కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో ఇక్కడ నంది ఉంది, ఇక్కడ గుడి ఉందన్నమాట. ఇక్కడ వినాయకుడు ఎంట్రన్స్లో. ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ ఏనుగులు 526 ఏనుగులు ఉంటాయి అన్నమాట ఇక్కడ. దాని తర్వాత ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ స్త్రీమూర్తులు ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కోతి ఇట్లా ఫన్ చేయటం కానీ వెళ్ళిపో అంటాం కానీ. సో ఇదంతా ఆర్కిటెక్చర్ అప్పట్లో చాలా బిల్డ్ చేశారు. ఇక్కడ చాలా వరకు మీరు ఆ ఇయర్ రింగ్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అప్పట్లో ఆ ఇయర్ రింగ్స్ అవన్నీ ఎలా ఉన్నాయో ఇప్పుడు ఫ్యాషన్గా వాడుతున్నారు కదా. దాని తర్వాత అప్పట్లోనే ఇవి బిల్డ్ చేశారు కదా, ఇవి చాలా వరకు ధ్వంసం చేశారు. ఢిల్లీ సుల్తాన్ వాళ్ళు ధ్వంసం చేశారనమాట ఇవన్నీ. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈ ఏనుగులు మనం ఎంట్రన్స్ వెళ్ళేటప్పుడు ఇలా డైరెక్షన్ చూపిస్తుంది. మళ్ళీ ఇట్లా వచ్చేటప్పుడు ఈ ఏనుగులు ఈ డైరెక్షన్లో ఇలా వెళ్ళాలని చూపిస్తుంది అనమాట. తర్వాత ఇంకొన్ని ప్రత్యేకతలు చూద్దాం. ఇది గర్భగుడిలో అనమాట. ఈ గర్భగుడిలో మనకి ఏముంటుంది అంటే ఇక్కడ 4 స్తంభాలు ఉన్నాయి కదా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే బయట ఏమైతే లైటింగ్ ఉందో ఈ 4 స్తంభాల మీద పడి అవి రిఫ్లెక్షన్ అయ్యి గర్భగుడిలో దేవుడి మీద పడుతుంది అనమాట. సో గుడి లోపల ఎటువంటి లైటింగ్ లేకుండా కూడా దేవుడు మనకి క్లియర్గా కనపడతాడు అనమాట. సో ఇక్కడ మనకి ఇక్కడ దీని స్పెషాలిటీ చూసుకోండి. ఇక్కడ కొద్దిగా డెంట్ ఉంది కదా ఇక్కడ స్టోన్. ఎందుకంటే అది ఎందుకట్లా తయారు చేశారంటే అన్ని చోట్ల అదే ప్లేస్లో మనకి ఏదో ఒక డిజైన్ చేసి ఉంది, కానీ ఇక్కడ మాత్రం ప్లేన్ ఎందుకు ఉందంటే ఇది సింహద్వారం కాబట్టి ఇక్కడి నుంచి వచ్చేటోళ్ళకి దిష్టి తగలకుండా ఇది ప్లేన్ చేశారనమాట. అందుకని ఇక్కడ మనకి ప్లేన్గా ఉంచారు. సో ఏం దిష్టి తగులుకోకుండా ఉండటానికి. తర్వాత ఇంకొద్దిగా ఆర్కిటెక్చర్ ఇంకా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇక్కడ చూసుకుంటే మీరు ఇది మొత్తం ఇట్లా
ఇట్లా వచ్చింది కదా, ఇట్లా రాళ్ళు ఇట్లా వచ్చినాయి కదా, ఇవన్నీ ఎట్లా లేసాయంటే అప్పట్లో ఎర్త్క్వేక్ వచ్చింది అనమాట. ఎర్త్క్వేక్ వచ్చినా ఇది తట్టుకోగలిగింది గుడి. ఎందుకు తట్టుకోగలిగిందంటే దీనికి ఒక టెక్నాలజీ ఉంది. ఇది శాండ్ బాక్స్ టెక్నాలజీ వాడారు అప్పట్లో. శాండ్ బాక్స్ టెక్నాలజీ ఏంటంటే ఈ గుడికి పునాది ఫస్ట్ ఉసికేసారనమాట. ఆ ఉసిక 20 ఫీట్ల దాకా వేసిన తర్వాత దానిపైన ఈ గుడిని కట్టడం జరిగింది. అప్పుడు ఏమవుతుందంటే ఎర్త్క్వేక్స్ వచ్చినా తట్టుకోగలిగే శక్తి దీనికి వస్తుంది అనమాట. ఎందుకంటే ఇంత రాయి. సో అప్పుడు ఏమవుతుందంటే ఇది జస్ట్ ఇట్లా కదులుతుంది కానీ, ఇట్లా వస్తుంది కానీ ఇది జస్ట్ కుంగిపోయిద్ది అంతే. ఇదంతా కూలదనమాట ఈ శాండ్ బాక్స్ టెక్నాలజీ ద్వారా. సో అప్పట్లోనే ఇట్లాంటి టెక్నాలజీ అనేది యూజ్ చేశారనమాట. చూసుకుంటే ఇక్కడ మొత్తం 5 స్టోన్స్ యూజ్ చేశారు ఒక్కొక్క పిల్లర్కి. సో ఈ 5 స్టోన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా, సో ఈ డిజైన్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ డిజైన్ ఇది గాజు డిజైన్ అంటారు వీటిని. సో ఇక్కడ ఈ డిజైన్ని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఈ పాలిష్ కూడా అప్పట్లో ఏం పాలిష్ అవన్నీ టెక్నాలజీ లేకుండా ఇంత నీట్గా పాలిష్గా ఎలా చెక్కారో మీరే అర్థం చేసుకోవచ్చు ఇదంతా. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి సూదిపోయే అంత రంధ్రాలతో కూడా అప్పట్లో ఆర్కిటెక్చర్ అనేది చేశారు. ఇట్లాంటి రంధ్రాలు ఇక్కడ 12 ఉంటాయి అన్నమాట ఇవి రంధ్రాలు. సో అప్పట్లోనే ఈ టెక్నాలజీ అక్కడ కరెక్ట్గా రంధ్రం మీద అంతా ఆర్కిటెక్చర్ ఇదంతా రామప్ప ప్రత్యేకత అనమాట. ఇక్కడ చూస్తే ఇక్కడ పైన ముగ్గురు దేవతలు ఉంటే వాళ్ళకి 6 కాళ్ళు ఉండాలి కదా. సో ఇక్కడ 4 ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ మనం చూసే వ్యూ బట్టి ఇక్కడ హ్యాండ్స్ ఇక్కడ క్లోజ్ చేసి చూస్తే వీళ్ళకి లెగ్స్ ఉన్నట్టు. ఆ సైడ్ వ్యూ బోత్ సైడ్ వ్యూస్ తీసేస్తే మిడిల్ వ్యూ మాత్రమే చూస్తే, ఫ్రంట్ వ్యూ మాత్రమే చూస్తే వాళ్ళ కాళ్ళు. సో అట్లా డిజైన్ చేశారు ఈ ఆర్కిటెక్చర్. సో ఇది మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా. ఇక్కడ నేను చెప్పింది మీకు అర్థమయ్యి ఉండొచ్చు. తర్వాత ఇది కాకతీయ కాలంలో లాంటి నృత్యం అనమాట. ఇది ప్రేరణ నృత్యం అంటారు అనమాట దీన్ని. ఇది ఏంటంటే అప్పట్లో కాకతీయుల వాళ్ళకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ప్రేరణ పొందడానికి నృత్యం వేసేటోళ్ళు అనమాట. అందుకనే దీన్ని ప్రేరణ నృత్యం అంటారనమాట. ఇది 1983లో రాధాకృష్ణ నటరాజ్ అని ఆయన మళ్ళీ రీకంపోజ్ చేశారనమాట. ఈ నృత్యాన్ని మళ్ళీ వెలుగులోకి తీశారనమాట. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ శ్రీకృష్ణుడు మనం చూడొచ్చు అనమాట. ఈ శ్రీకృష్ణుడు ఏంటంటే ఇక్కడ మనకి ఇది ఏదైతే ఉందో ఇది ఫ్లూట్ అనమాట. ఇక్కడ మనకి ఇక్కడ సౌండ్ వస్తుంది మనకి. సో మీరు సౌండ్ వినొచ్చు ఇక్కడ. ఇంకెక్కడ కూడా సౌండ్ రాదు. సో అట్లా డిజైన్ చేశారు అప్పట్లోనే ఇది ఫ్లూట్ అనేది. సో ఇక్కడ మనం ఈ ఆర్కిటెక్చర్ మొత్తం మనం క్లియర్గా చూసుకోవచ్చు. సో అట్లా సౌండ్ వింటారు జనాలు ఇక్కడికి వచ్చి. సో ఇక్కడ కూడా మీరు ఆర్కిటెక్చర్ క్లియర్గా చూడవచ్చు ఇదంతా. సో ఇది మెయిన్ టెంపుల్ అనమాట. ఇది చూపి ఒకసారి. ఇది మెయిన్ టెంపుల్ కదా, ఇది మెయిన్ టెంపుల్ కదా. సో ఇది మెయిన్ టెంపుల్. సో ఇది వచ్చేసి ఏంటంటే దాని యొక్క ప్రోటోటైప్ అన్నట్టు. ప్రోటోటైప్ అంటే నమూనా. సో ఏంటంటే ఫస్ట్ దాన్ని బిల్డ్ చేశారు. అది బిల్డ్ చేసి దాంట్లో పూజలు అవి జరుగుతుండేవి. ఇవి సైమల్టేనియస్గా బిల్డ్ చేస్తూ ఉండేటోళ్ళు అనమాట. సో అదొక ప్రోటోటైప్ అనమాట, ఒక టెంపుల్. దాంట్లో విగ్రహాలు వాళ్ళు ఢిల్లీ సుల్తాన్ వాళ్ళు ధ్వంసం చేశారు. సో ప్రజెంట్ అయితే సో ఇంకా కొన్ని చూపిస్తాను మీకు. సో ఇది వచ్చేసి మనకి తెలుగు కన్నడ లిపిలో రాసి పడి ఉందన్నమాట. ఈ చరిత్ర మొత్తం ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు ప్రతి ఒక్కటినో. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది. సో ఇది ఓవరాల్గా టెంపుల్ మళ్ళొకసారి చూపిస్తాను. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ గోపురం వచ్చేసి చూపిస్తాను ఒక నిమిషం. చాలా బెస్ట్ ప్లేస్ అండి ఇది విజిట్ చేయడానికి. సో ఇక్కడ ఈ గోపురం ఉంది చూసారా. ఈ గోపురం వచ్చేసి ఇదంతా రాయితో బిల్డ్ చేస్తే ఈ గోపురం వచ్చేసి మనకి లైట్ వెయిట్ బ్రిక్స్ వాడారు అప్పట్లోనే. సో అప్పట్లోనే లైట్ వెయిట్ బ్రిక్స్ అనేవి యూజ్ చేశారు ఈ గోపురానికి. సో అప్పట్లోనే ఈ టెక్నాలజీ ఇప్పుడు మనం వాడుతున్నాం లైట్ వెయిట్ బ్రిక్స్ అని, అప్పట్లోనే లైట్ వెయిట్ బ్రిక్స్ అనేవి యూజ్ చేసేసారు అనమాట. సో ఇక్కడ మనకి చూడొచ్చు శివలింగం. సో లోపల మనకి పర్మిషన్ లేదు తీయటానికి. సో ఇక్కడ చూడొచ్చు మనం. సో ఇక్కడ పురాతనమైన చెట్టు ఉంది ఇక్కడ. సో ఇది ఆర్కిటెక్చర్ మొత్తం శాండ్ బాక్స్ టెక్నాలజీ అండి లోపల వాడింది అయితే. బెస్ట్ ప్లేస్. 800 years బ్యాక్ కట్టిన గుడి, రామప్ప గుడి. సో చూసారు కదా మొత్తం టెంపుల్. సో ఇది ఎక్కడ ఉందంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను.
మనకి ములుగు వచ్చిన తర్వాత ములుగు నుంచి 16 కిలోమీటర్లు ఉంటుంది. ఆటోస్ అవైలబుల్ ఉంటాయి ములుగు నుంచి. సో ఈ టెంపుల్ ఇదన్నమాట దీని ప్రత్యేకత. సో మీకు ఈ వీడియో మీరు ఎవరైనా ఈ టెంపుల్ విజిట్ చేయలేదంటే తప్పకుండా విజిట్ చేయండి. బెస్ట్ ప్లేస్ ఎవర్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.